హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొలమ్స్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే సింపుల్గా రసమలై ఎలా తయారు చేయాలో చూద్దాం. అచ్చం బయట కొన్నట్టుగానే వస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకోవాలి. ఇందులో 1 లీటరు పాలని వేసుకొని ఈ పాలని పూర్తిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ పాలు బాయిల్ అయ్యేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వెనిగరు, 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పాలు బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా బాయిల్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ వెనిగర్ వాటర్ని వేసి ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తుండగానే ఈ పాలు మొత్తం ఇలా విరిగిపోతాయి, వాటర్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ని పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ని వేసుకొని ఈ పన్నీర్ని మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచినీళ్ళతో ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని మిగిలిన వాటర్ని ఇలా స్క్వీజ్ చేసుకొని తీసుకోవాలి. వాటర్ అస్సలు లేకుండా బాగా గట్టిగా స్క్వీజ్ చేసుకొని తీసుకొని ఒక ప్లేట్లోకి దీన్ని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా దీన్ని మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఇది ఒక పిండి ముద్దలాగా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అవ్వాలి. ఇప్పుడు దీంట్లో ఇలా కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్ లాగా చేసి ఇలా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. ఇలానే మొత్తం అన్నీ తయారు చేసుకొని తీసుకోవాలి. ఇలా ఎడ్జెస్ని నీట్గా అనుకుంటూ ఇలా మొత్తం అన్నీ తయారు చేసుకొని తీసుకోవటమే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్ పంచదార, కొన్ని యాలకుల్ని వేసుకొని ఈ పంచదార మొత్తం కరిగిపోయి వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు ఒకటొకటిగా ఈ పన్నీర్ బాల్స్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాల తర్వాత చెక్ చేస్తే మనం వేసిన రసమలైలు డబల్ సైజులోకి తయారైపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకొని ఒక 2 గరిటెల సహాయంతో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మొత్తం అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు తిరిగి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 కప్పుల పాలని వేసుకోవాలి. ఈ పాలని బాయిల్ చేసుకోవాలి. ఇలా పాలు బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి పంచదారని వేసుకోవాలి. ఇక్కడ పంచదార వేసిండే క్లిప్ మిస్ అయింది కొద్దిగా. నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని యాడ్ చేశాను. ఈ పంచదార మొత్తం కరిగిపోయేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న వీటన్నిటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా పాలు బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా సాఫ్రాన్ని వేసుకోవాలి. సాఫ్రాన్ని వేసుకొని ఈ పాలు మొత్తం చిక్కబడి కొద్దిగా దగ్గర అయ్యేంత వరకు ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా పాలు బాయిల్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో గరిటె సహాయంతో అంచుల వెంట అనుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు కొద్దిగా చిక్కబడ్డాయి కదా, స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను మనం వేసుకున్న రసమలైల్లో యాడ్ చేసుకోవాలి. అంతే, పైనుంచి కొద్దిగా నట్స్తో గార్నిష్ చేసి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసమలై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.